హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే పూజారి ఆనంది మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న హైమ అయితే ఆనంది ఆ ఇంటి వారసురాలు, తన సొంత మనవరాలు అనే నిజం తెలుసుకోబోతుంది పూజారి ద్వారా. హైమ అయితే మరి అది తెలుసుకున్న హైమ ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆదిత్య దివ్యనే అలెక్య అనే నిజం తెలుసుకుంటాడు. అప్పుడే తన నాన్న శశికాంత్కి కాల్ చేసి, ఏంటి నాన్న, అలెక్య పెళ్ళయింది, ఫారెన్ వెళ్ళిపోయిందని చెప్పారు. కానీ అలెక్య పెళ్ళి కాలేదు. నా కోసం ఇన్నాళ్ళు అలాగే వెయిట్ చేసి నా కోసం ఇలా పెళ్లి పీటల నుండి వస్తున్న అలెక్యకు ఇలా యాక్సిడెంట్ అయింది నాన్న. మీరు ఎందుకు నాకు అలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆనందిని పెళ్లి చేసుకునేలా చేశారు? నేను ఇప్పుడు ఆనందికి సొంతం అయిపోయాను. అలెక్యను మర్చిపోవాల్సిందే. కానీ ఇప్పుడు అలెక్యకు గతం గుర్తొస్తే నన్ను చూస్తే మరి నా పరిస్థితి ఏంటి నాన్న అని ఈ రోజైతే దివ్యనే అలెక్య అని తెలుసుకున్న ఆదిత్య తన నాన్న శశికాంత్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శశికాంత్ సునంద అయితే, వెంటనే నువ్వు అక్క నుండి ఇంటికి వచ్చేరా, ఆనందిని తీసుకొని ఇక్కడికి వచ్చాక మేము ఆలోచిస్తాము కానీ అనిక వాళ్ళనైతే హాస్పిటల్ నుండి ఇంటికి రమ్మని చెప్తారు. అప్పుడే ఇలా ఆనంది ఆదిత్య అయితే, పద ఆనంది, మమ్మీ డాడీ ఇంటికి రమ్మంటున్నారు అని ఇలా చాలా వేగంగా వీళ్ళిద్దరైతే ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇంటికి వచ్చాక అలెక్య పరిస్థితి గురించి అలెక్యకి ఇప్పుడు గతం గుర్తొస్తుంది. ఎలాగైనా నిన్ను చూస్తే అలెక్య గుర్తుపడుతుంది, నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటూ ఉంటుంది. నువ్వు ఆనందిని మోసం చేసి అలెక్యను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకూడదు అని ఇలా సునంద శశికాంత్ అయితే అంటూ ఉంటారు ఆదిత్యతో. మరి నేను ఇప్పుడు ఏం చేయాలమ్మా, మీరే చెప్పండి. మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆనంది నాకు పునర్జన్మనిచ్చింది. ఆనందికి మాత్రం అన్యాయం చెయ్యలేను. అలెక్యను మర్చిపోయాను. అలెక్య జ్ఞాపకాలు కూడా నేను కాల్చివేశాను. కాబట్టి అలెక్య విషయంలో నా నిర్ణయం లేదు. మీ నిర్ణయం ఎలా ఉంటే నాది కూడా అలాగే ఉంటుంది. ఆనందిని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో వదులుకోలేను నాన్న అని ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే. ఆ మాటలు విన్న సునంద శశికాంత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలెక్యకు మేము నచ్చ చెప్తాంరా, కానీ నువ్వు ఆనంది పెళ్లి చేసుకున్నారు కదా, మీకు ఎవ్వరూ అడ్డుపడకూడదు. మీరు ఇలా హ్యాపీగా ఉండాలంటే మీరిద్దరు ఫారెన్కి వెళ్ళిపోవాలరా, అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ అలెక్య లాంటి వాళ్ళు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని తన అమ్మ సునంద అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. అది విన్న ఆదిత్య ఆనంది అయితే, ఏంటమ్మా ఇప్పటికిప్పుడు మేము ఫారెన్ వెళ్ళిపోవాలనా అని అంటూ ఉండగా, అవునరా, మీరు త్వరగా బయలుదేరాలి. లేకుంటే 24 గంటల్లో ఆ అలెక్యకు స్పృహ వస్తే ఇప్పుడు తనకు కొత్త వాళ్ళు గుర్తుండర్రా. పద్మమ్మ, సింహాద్రి, ఆనంది ఎవ్వరూ తెలియరు. కేవలం నువ్వు, నేను, మీ నాన్న మాత్రమే తనకు గుర్తుంటుందిరా. అందుకే మనల్ని చూస్తే ప్రమాదం. తనకు స్పృహ రాకముందే నువ్వు ఆనందిని తీసుకొని ఫారెన్ వెళ్ళాలిరా అని ఇలా చెప్తూ ఉంటుంది సునంద అయితే ఆదిత్యతో. అప్పుడే ఆదిత్య కూడా, సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే నేను ఆనందిని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతాను ఈ రోజే అని ఇలా నిర్ణయం తీసుకుంటాడు. అలెక్యకు స్పృహ రాకముందే ఆనందిని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోవాలని ఇలా టికెట్ బుక్ చేస్తారు. అప్పుడే ఆనంది అయితే, ఏంటండి ఇలా సడన్గా ఫారెన్ వెళ్ళిపోవడం ఏంటి, ఇక్కడ కంపెనీ పరిస్థితి ఏంటి, అత్తయ్య మామయ్యలు ఇటు జీవన చైతన్య వీళ్ళందరినీ వదిలేసి మా జ్యోతమ్మ ఫ్యామిలీ, ఇటు మా ఫ్యామిలీకి దూరంగా మనం వెళ్ళిపోవడం ఏంటండి, ఎందుకండి సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని ఇలా ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. అవన్నీ విషయాలు నీకు తర్వాత చెప్తాను ఆనంది, ఇది మాత్రం నీ మంచికే, సరేనా? నిన్ను మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు, నువ్వు తొందరగా రెడీ అవు అని ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది అయితే, ఏంటో శివయ్య, నాకేం అర్థం కావట్లేదు. ఆదిత్య ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు, అసలు ఎలా అర్థం చేసుకోవాలో ఏమో అని ఇలా వెంటనే నేను ముందుగా పూజారి తాత దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం నేను వెంటనే పూజారి తాతతో చెప్పాలి. నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను, ఆదిత్య బాబు సడన్గా ఇలా నిర్ణయం తీసుకొని నన్ను తీసుకెళ్తున్నాడని తాతగారితో చెప్పాలని ఇలా గుడికి వెళ్ళి
శివయ్య దర్శనం చేసుకొని ఇక ఇక్కడ విషయాలు ఇక పూజారికి చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆ మాటలు విన్న పూజారి కూడా, ఏంటమ్మా ఇంత సడన్‌గా మీరు ఫారెన్ వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఏదో జరిగింది. మీ ఆయన నీ ముందు దాస్తున్నాడమ్మా. అదేంటో నువ్వు తెలుసుకో. కానీ ఇక నిన్ను మాత్రం తీసుకెళ్తున్నాడు కదా! నీ మంచికే అని చెప్తున్నాడు కదా! మరి ఆదిత్య బాబు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావట్లేదు. కానీ నీ భర్త చాలా మంచివాడమ్మా. ఇక ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడు. ఇక నువ్వు నీ భర్త చెప్పినట్టు విను అని ఇక పూజారి కూడా అంటూ ఉంటాడు ఆనందినైతే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఇక నేను వచ్చేదాకా మనిద్దరి మధ్య ఉన్న నిజం నేనే ఇక ఇలా జ్యోతమ్మ కన్న కూతురు ఆ ఇంటి వారసురాలని చెప్పకూడదు తాతయ్య. ఇక ఈ విషయమే నీకు చెప్పడానికి మరొకసారి గుర్తు చేయడానికి వచ్చాను. ఇక నేను వచ్చాక చెప్తాను. ఇక జీవన పేరు మీదుగా ఆస్తులు రాస్తున్నారని చెప్పి నా గురించి వాళ్లకు చెప్పావనుకో ఇక బాగుండదు అని ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే పూజారి దగ్గరికి వచ్చి, అప్పుడే ఇక పూజారి అయితే, ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆస్తులు రాయించుకునే టైము. ఇక జీవన నువ్వు ఇలా ఫారెన్ వెళ్ళిపోయావని తెలిస్తే జీవన ఇందుమతి మరింత తొందరగా ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీదుగా రాయించుకుంటారు. నేను ఎలాగైనా హైమా గారికి మీ అమ్మ జ్యోతమ్మకు నిజం చెప్పేస్తానమ్మా అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా కుట్టి అయితే, వద్దు తాతయ్య అని ఇక ఇలా అంటూ ఉండగా ఇలా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్క నుండి ఇక హైమా గారు, జ్యోతి, సూర్యబాబు, జడ్జి అందరూ కూడా గుడికి వస్తారు. ఇక ఇలా సీతారాముల కళ్యాణం అయినప్పటి నుండి ఒక్కసారి కూడా గుడికి రాలేదు. ఇక ఒకసారి ఇలా గుడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక నిన్న దివ్యకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అయినా కూడా దివ్యకు ఏమీ కాలేదు, బాగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి మనం ఒకసారి గుడికి వెళ్ళొస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పి జ్యోతమ్మ, హైమా గారు ఇక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. ఇక ఆనంది ఇలా ఉన్నట్టుండి ఫారెన్ వెళ్ళిపోతుందని పంతులు గారితో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు ఇక ఇలా పూజారి ఇక ఆనంది మాట్లాడుకునే మాటలు అవన్నీ కూడా దూరంగా వస్తున్న హైమా గారు గమనిస్తుంది. ఏంటి కుట్టి ఇక పూజారితో చాలాసేపటి నుండి ఏదో మాట్లాడుతుంది, చెప్పొద్దు తాతయ్య అని ఇలా బ్రతిమాలుకుంటుంది. ఏ విషయం గురించి అని ఇక వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినాలని చాటుగా ఉండి ఇలా చూస్తూ ఉంటుంది. ఇక హైమా గారైతే, ఇక ఎట్టి పరిస్థితిలో నేను వచ్చేదాకా ఇక ఆస్తి జీవన పేరు మీదుగా రాసినా కూడా నువ్వు చెప్పొద్దు, నాకు మాట ఇవ్వు పూజారి తాత అని ఇక ఆస్తి విషయంలో ఎలాగైనా చెప్తాడని ముందుగానే ఇలా ఇక ఆనంది అయితే పూజారితో మాట తీసుకోవాలని గుడికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మాటలు చాటుగా విన్న హైమా గారైతే షాక్ అవుతుంది. ఏంటి ఇక ఈ పూజారి ఇలా ఆస్తి మొత్తం జీవన పేరు మీదుగా రాయిస్తే బాగుండదు అని ఇలా అంటున్నాడు. అంటే ఇక ఆస్తి కుట్టి పేరు మీదుగా రాయాలనా అని ఇక ఇలా అనుమానంగా చూస్తూ ఉంటుంది హైమా గారైతే. లేదమ్మా, నేను ఇక నువ్వు ఫారెన్ వెళ్ళిపోతున్నావు కాబట్టి తప్పనిసరిగా ఈ నిజం మీ వాళ్లకు తెలియాల్సిందే. నువ్వే ఆ ఇంటి వారసురాలివని, ఇంకా ఈ నిజాన్ని నేను దాయలేనమ్మా అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇక హైమా గారైతే షాక్ అవుతుంది. అంటే జీవన నా సొంత మనవరాలు కాదా? నా అసలైన మనవరాలు ఈ ఆనందినే కుట్టినా అని ఇక ఇలా వాళ్ళిద్దరి మాటలు చాటుగా విన్న హైమాకైతే అర్థమైపోతుంది. ఇక వినట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక వాళ్ళతో కలిసిపోతుంది హైమా గారైతే. ఇలా ఇక కుట్టి అయితే ఇలా మళ్ళీ జ్యోతమ్మ ఫ్యామిలీ వచ్చిందని తెలుసుకొని, సరే తాతయ్య నీతో తర్వాత మాట్లాడతాను, ఇక మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, ఇక నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను కదా, ఇక జ్యోతమ్మకు ఇలా ఇక పెద్దమ్మ గారితో ఇలా ఆశీర్వాదం తీసుకొని ఇక నేను వెళ్తాను అని చెప్పి పూజారి కానుండి ఇక ఇలా ఆనంది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను, ఆదిత్య గారు సడన్గా ఇలా నిర్ణయం తీసుకొని నన్ను తీసుకెళ్తానంటున్నాడు అని ఇక చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక హైమా గారైతే, ఏంటి ఇక నువ్వు మా దగ్గర ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటున్నావు, నీకు మాకు ఏంటమ్మా సంబంధం అని కొత్తగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న ఇక ఆనంది అయితే, ఏంటమ్మా అలా అడుగుతున్నారు, నీకు నాకు సంబంధం లేకపోవడం ఏంటి, మీరంటే నాకు ఎంతో గౌరవం, మీరు నాకు గ్రాని లాంటి వారు అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక లేదు నేను మీ గ్రానిని కాదు అని ఇక ఇలా గట్టిగా అంటుంది. ఆ మాటలు విని పూజారి కూడా అక్కడికి వస్తాడు. ఏంటమ్మా హైమా గారు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా హైమా గారు పూజారి దగ్గరికి వచ్చి, నిజం చెప్పు పూజారి, ఇక ఈ ఆనందినే మా ఇంటి
ఇంటి వారసురాలు, నా సొంత మనవరాలు కదూ. ఇక నువ్వు ఆనంది మాట్లాడుకునే మాటలన్నీ నేను వినేశాను. ఇక ఇన్నాళ్ళు ఎందుకు ఈ నిజాన్ని చెప్పకుండా మమ్మల్ందరినీ ఇంత మోసం చేశారు మీరిద్దరూ. ఇక ఆ జీవన మా ఇంటి వారసురాలు కాదు అని ఎందుకు చెప్పలేదు అని ఇక ఇలా వాళ్ళనైతే నిందిస్తూ ఉంటుంది హైమ గారైతే. అప్పుడే ఇక పూజారి అయితే ఇక ఈ ఆనంది నాతో ఈ నిజం చెప్పనివ్వకుండా మాట తీసుకుందమ్మా. కానీ అసలైన ఈ ఇంటి బిడ్డ ఈ ఆనందినే కుట్టినమ్మా. ఇక ఈ ఆనంది ఆ నిజం చెప్పొద్దు. ఇక జీవన జీవితం ఇక నాశనం అయిపోతుంది. నా వల్లనే ఇక జీవన అలా అయిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచింది. కానీ ఇప్పుడు ఇక పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, ఆస్తులు కూడా పంచే సమయం కాబట్టి ఇప్పటికైనా నిజం చెప్పాలి కుట్టి అని నేను కుట్టితో మాట్లాడుతున్నాను. కానీ కుట్టి మాత్రం ఇక అలా చెప్పడానికి వీల్లేదు. నేను ఫారెన్ వెళ్ళిపోయినా నా గురించి మా వాళ్లకు చెప్పొద్దని ఇలా నాతో గొడవ చేస్తుందమ్మా అని ఇక పూజారి అయితే ఇలా హైమ గారితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక హైమ అయితే ఏంటి కుట్టి, ఇక నీ జీవితం ఏమైపోయినా పర్లేదు, ఆస్తి మొత్తం ఇక ఆ జీవనకు దక్కిన నువ్వు మాత్రం ఇక ఇలా హ్యాపీగా ఉంటున్నావు. కానీ ఆ జీవన మాత్రం నిన్ను ఒక శత్రువులాగా చూస్తుంది. అసలు నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. ఆ స్వామీజీని కలిసి అడిగితే అనుమానం తీరుతుంది. అసలు నీ జాతకంలో దోషం ఉందో లేదో, వాళ్ళు ఆస్తి కోసమే జీవన ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఏమో. ఆ ఇందుమతి జీవన ఇద్దరు కూడా అలాంటి వాళ్ళేనమ్మా. ఒకసారి ఆ స్వామీజీని కలిస్తే అసలు నిజాలు కూడా బయటపడతాయి అనిక ఇలా హైమ గారైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న పూజారి అయితే నిజమమ్మా, నువ్వు అనుకున్నది నిజమే. ఇక ఆనంది జాతకంలో ఎలాంటి దోషం లేదు. ఇదంతా ఇందమ్మ ప్లాను. ఇక ఇందమ్మ జీవన ఇద్దరు కలిసి మీ ఆస్తి లాగడం కోసం ఇలా ఇక ఆనందిని మీ కుటుంబానికి దూరం చేసి ఇక జీవన కాని జీవనను ఇంట్లో దింపి ఇక మీతో ఇలా ఆడుకుంటున్నారమ్మా. ఇక ఆస్తి విషయం వచ్చేసరికి ఈ విషయం మీతో చెప్పాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆనంది నా నోరు ఇలా కట్టిపడేసింది. ఇకనైనా మీరు నిజం తెలుసుకున్నారమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే వద్దమ్మా, మనందరం హ్యాపీగా ఉండాలి, జీవన కూడా మనలో కలిసిపోవాలి. ఇక జీవనను ఇప్పుడు కోపగించుకొని బయటకు పొమ్మంటే తన పరిస్థితి ఘోరంగా ఉంటుంది. జీవన ఎంతైనా చిన్నప్పటి నుండి ఆ ఇంట్లో పెరిగింది కాబట్టి ఆ ఇంటి బిడ్డే. నన్ను ఎలాగా చూసుకుంటున్నారో జీవనను కూడా అలాగే చూసుకోవాలి ఎప్పటికైనా అని ఇక ఇలా ఆనంది అయితే జీవన గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతమ్మ హైమ గారైతే నువ్వు ఎంత మంచిదానివి ఆనంది, నీలాంటి బిడ్డ నా కడుపులో పుట్టినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అని ఇక జ్యోతి అయితే తనను హక్ చేసుకుంటుంది. ఇక హైమ గారు కూడా తన మనవరాలు గుణాన్ని చూసి ఇలాంటి మనవరాలు ఇచ్చిన దేవుడు ఇక నాకు చాలా మేలు చేశాడు అని ఇక ఇలా ఆస్తి మొత్తం ఆ జీవనకు ఇందుమతికి ఎప్పటికైనా దక్కనివ్వమమ్మా. ఇక నీ తర్వాతకే వాళ్ళు ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాస్తామమ్మా. కావాలంటే నువ్వు జీవన పేరు మీదుగా ఎంతో కొంత రాసివ్వు, అంతేకాని ఇలా ఆస్తి తనకే మొత్తం దక్కేలా మాత్రం చెయ్యమమ్మా. ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇక నీ మాటలు మేము వినము. ఇక నీ తర్వాతే ఆ జీవనాన్ని చెప్తేనే వింటాము అని ఇక ఇలా అంటూ ఉంటారు. ఇక అప్పుడే అవన్నీ విషయాలు తర్వాతమ్మా, ఆస్తి నేను వచ్చాక ఇక నేను ఏం చేయాలో చెప్తాను. ముందుగా నేను ఫారెన్ వెళ్తున్నాను, నన్ను దీవించండమ్మా అని ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య నిర్ణయం సడన్గా ఇలా తీసుకోవడం ఏంటి అని ఇక వీళ్ళు కూడా షాక్లో ఉంటారు. కానీ ఆదిత్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం దివ్యనే అని ఇక వీళ్ళకు తెలియదు కదా. తను ప్రేమించిన అలిఖ్య దివ్య ఒక్కరే అనే విషయం అయితే ఎవరికి చెప్పకుండా దివ్యకు కనిపించకుండా దూరం కావాలని ఇలా ఇక ఆదిత్య అయితే నిర్ణయం తీసుకొని ఈ రోజైతే ఇక ఆనందిని అన్ని సర్దుకొని ఫారెన్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఫారెన్కి వెళ్తున్న ఇక ఆనంది గురించి పూజారి అయితే ఈరోజు ఇంట్లో హైమ గారికి జ్యోతికి ఇక ఆనందినే ఆ ఇంటి బిడ్డ, ఆ ఇంటి వారసురాలనే నిజం కూడా చెప్పేస్తాడు. ఇక ఆనంది ఎక్కడికి వెళ్ళినా సరే ఇక తన ఆస్తి మాత్రం సేఫ్గా ఉంటుంది అని ఇక పూజారి అయితే ఇలా ఇక నిజం తెలిసేలా చేశాడు. ఈ రోజైతే ఇక జీవన ఇందుమతి అయితే ఆనంది ఫారెన్ వెళ్ళిపోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇక ఈ పుట్టింట్లోనూ ఇక అత్తింట్లోనూ ఆస్తి మొత్తం నేనే లాక్కోవచ్చు. ఇక ఆనంది వచ్చేసరికి ఏ ఆస్తులు అంతస్తులు ఏవి లేకుండా అన్నీ నా పేరు మీదుగా రాయించుకోవచ్చని జీవన అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక అసలు నిజం
జ్యోతమ్మ ఫ్యామిలీకి తెలిసిందనే విషయం అయితే జీవనకు తెలియదు. ఇక ఇంటికి వచ్చాక ఇక హేమ గారైతే ఇలా ఫుల్గా ఇక ఇలా ఇందుమతికైతే కౌంటర్ ఇస్తుంది. ఏంటి ఇందు, ఇక నువ్వు ఇన్నాళ్ళు చేసిన మోసాలన్నీ ఈరోజు మేము తెలుసుకున్నాము. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఇక జీవన కాని జీవనను మన ఇంట్లో పెట్టి ఇక నువ్వు ఇన్నాళ్ళు నటిస్తున్నావు. తను ఈ ఇంటి బిడ్డ కాదనే విషయం నీకు తెలుసు. అయినా కూడా నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు? కావాలని నువ్వు ఆ జీవన ఎందుకు ఇలాంటి నాటకాలు వేస్తున్నారు? ఇక మా ఇంటి మనవరాల్ని మాకు ఎందుకు ఇలా దూరం చేసావో చెప్పు అని ఇక ఇలా హేమ గారైతే ఇంటికి వచ్చి ఇలా ఇందుమతిని చాలా అవమానిస్తూ ఉంటుంది. హేమ గారైతే అప్పుడే ఇక నిజం తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? ఎందుకు ఇప్పుడు ఈ నిజం తెలియాల్సి వచ్చింది అని ఇక ఇలా షాక్లో ఉంటుంది ఇందుమతి అయితే. ఇక ఏం మాట్లాడాలో తెలియక, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? జీవన ఈ ఇంటి బిడ్డ కాకపోవడం ఏంటి? ఎవరు చెప్పారు మీకు? ఇక ఎవరో మీకు చెప్పినోళ్ళు వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక జీవన ఈ ఇంటి బిడ్డే అని ఇక ఇలా మళ్ళీ వాదిస్తూ ఉంటుంది ఇందుమతి అయితే. ఆ మాటలు విన్న హేమజ్యోతి అయితే చాలా కోపంగా ఇక నోర్ముయ్, ఇంకా మమ్మల్ని మోసం చేసి మా ఆస్తి లాగేయాలని ఇక నువ్వు ప్రయత్నించకు అని ఇక ఇలా హేమ అయితే ఇందుమతి చెంప పగలగొడుతుంది. నీకు ఇక బయటకు వెళ్ళిపోతే ఒంటరి దానివని నీకు ఇంట్లో స్థానం ఇచ్చాము, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని అందరినీ బయటకు గెంటేసి ఈ ఆస్తి మొత్తం నీ భర్తలాగే నువ్వు కూడా ఇలా నీ పేరు మీదకి రాయించుకోవడం కోసం ఇంత చేశావా? జీవనను అడ్డుగా పెట్టుకొని ఇక జీవనకు నీకు ఏంటో సంబంధం ఉందనే విషయం కూడా మాకు తెలుసు. ఇక ఇలా ఆస్తి మొత్తం లాక్కొని చెరిసగం పంచుకోవాలని మమ్మల్ని అందరినీ ఇలా రోడ్డు మీదకి ఎక్కించాలని మీ ప్లాన్ కదూ అని ఇక ఈ రోజైతే హైమ ఇందుమతి గురించి అసలు నిజం తెలుసుకుని ఇందుమతికైతే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇకనైనా బుద్ధిగా ఉండు, మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేశావనుకో ఇక నీపై చర్య సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. జీవనకు కూడా చెప్పు, ఇక జీవనపై మాకు ఎలాంటి ప్రేమలు లేవు. జీవన ఈ ఇంటి మనవరాలు కాదు. మమ్మల్ని ఇంత మోసం చేసిందని తెలిసాక కూడా ఆ జీవన మీద మేము ప్రేమను కురిపించలేము. మా ఇంటి బిడ్డ ఇక కుట్టి అనే మేము తెలుసుకున్నాము కాబట్టి కుట్టినే ఇక ఈ ఇంటి వారసురాలుగా ఈ ఆస్తి మొత్తం కుట్టికే దక్కేలా చేయబోతున్నాం. ఎవరు అడ్డొస్తారో మేము చూస్తాము. ఇక మా కుట్టి గురించి మేము తెలుసుకోలేకపోయాము ఇన్నాళ్ళు, కానీ కుట్టి ఫారెన్ వెళ్ళిపోతుందని ఇక పూజారి ఇక ఇలాంటి ఇబ్బందులు గొడవలు వస్తాయనే ముందుగానే ఇక ఈ నిజాన్ని మాకు చెప్పాడు. ఇక కుట్టి ఇక్కడ ఉండటం లేదు కదని ఇక నువ్వు జీవన ఏమైనా ప్రయత్నాలు చేయబోయారో ఇక మీ సంగతి చూస్తాను అని ఇక ఇలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది హేమ అయితే ఇందుమతికి. అప్పుడే ఇక ఇందుమతి అయితే కుట్టి ఫారెన్ వెళ్ళిపోతుంది, బాగానే ఉంది, కానీ నిజం తెలిసింది కదా. నిజం తెలియకపోతే బాగుండు, ఆస్తి మొత్తం మా పేరు మీదుగా వచ్చేది. ఇప్పుడు ఎలా? ఇక కుట్టి ఎక్కడికి వెళ్ళినా చేసేది ఏమీ లేదు మేము అని ఇక ఇలా ఇందుమతి అయితే తన మీద తను చాలా కోపాన్ని పెంచుకొని పక్కకు వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం మొత్తం జీవనకు చెప్తుంది. ఇక జీవన అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మ, ఇక మనం ఏం చెయ్యలేమా? ఇక నేను ఆ ఇంట్లోకి వస్తే ఇక నీలాగే నన్ను కూడా ఇక కొట్టేస్తారు, తిట్టేస్తారు, ఇక నేను ఆ ఇంటికి ఎప్పటికీ రాలేను అని ఇక ఇలా చాలా భయపడుతూ ఉంటుంది జీవన అయితే. ఇక ఇప్పుడు జీవనను జ్యోతి ఫ్యామిలీ మొత్తం ఒక శత్రువులాగా చూస్తారు. ఇక మా బిడ్డను మాకు దూరం చేసిన రాక్షసి జీవన. ఇక అందుకే మాకేమైనా జరిగితే కొంచెం కూడా తనకు కనికరం, ప్రేమ అనేది లేకుండా ఉండేది. కానీ ఆనంది మాత్రం అలా కాదు. మాకు ఎవరికేమి జరిగినా తట్టుకోలేకపోయేది. ఇక రక్త సంబంధం అంటే ఇలాగే ఉంటుందేమో, కన్నపేగు బంధం కదా. ఇక నాకేమైనా అయితే నా బిడ్డ ఆనంది తట్టుకోలేదు. నా కోసమే ఇక కాలు లేని ఆదిత్యను పెళ్లి చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప కూతురు నా కూతురు అని జ్యోతమ్మ అయితే ఈరోజు ఆనంది చేసిన త్యాగాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా అభినందంగా ఫీల్ అవుతూ ఉంటుంది తన కూతురు గురించి. మరి జ్యోతమ్మ అయితే ఇక ఆనంది ఆదిత్య ఫారెన్కి ఇంత సడన్లా వెళ్ళిపోవడానికి కారణం అలెక్య అని తెలుసుకుంటే ఖచ్చితంగా ఇక అలెక్యకు శ్రీనుకు పెళ్లి చేసి తన కూతురు జీవితం బాగుండేటట్లు ఇక జ్యోతి చెయ్యబోతుంది అనిపిస్తుంది. మరి ఇక ఆనందికి ఇక ఇలా ఆదిత్య ప్రేమించే అలెక్య దివ్య ఒక్కరే అని తెలిస్తే తన అమ్మ జ్యోతమ్మకు చెప్తే జ్యోతమ్మ ఖచ్చితంగా తన కూతురు కోసమైతే అలెక్యకు ఇక మంచి జీవితాన్ని ఇస్తుంది. ఇక ఇలా శ్రీనుకు పెళ్లి చేసి ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చేస్తుంది జ్యోతమ్మ అయితే. శ్రీను కూడా తన ఫ్రెండ్ కోసం ఖచ్చితంగా దివ్యను పెళ్లి చేసుకొని ఇక సంతోషంగా దివ్య శ్రీను ఇక ఆనంది ఆదిత్య ఉంటారు అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక ఈ నిజం తెలిస్తే జ్యోతి ఇక శ్రీనుకి దివ్యకు పెళ్లి చేయబోతుందా, లేకుంటే మరి ఇక ఏం జరుగుతుందనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.